Good morning, everyone. Welcome to this explained article from the Hindu. Article title చూడండమ్మా. Hurricane Ida strikes US. Very important article regarding GS paper 1. Geographyలో మనం మాట్లాడుకుంటాం అండ్ GS paper 3 డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఈస్టర్న్ కోస్ట్లో ఉండేటటువంటి స్టేట్ వచ్చేసి లూజియానా. సో లూజియానా కోస్ట్కి హరికేన్ ఇదా అనేటటువంటిది ల్యాండ్ ఫాల్ అవ్వడం అనేది జరిగింది, స్ట్రక్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈజ్ ఏ కేటగిరీ 4 సైక్లోన్ లేదా కేటగిరీ 4 స్టార్మ్ హరికేన్ అని చెప్పడం అనేది జరిగింది. సో చాలా డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అనేది చూపించిందంట, చాలా డిస్ట్రక్షన్కి ఇది కారణమైందని చెప్తున్నారు. ఇంతకీ హరికేన్ అంటే ఏంటి, కేటగిరీ 4 హరికేన్ అంటే ఏంటి, అండ్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అవి హరికేన్స్ ఎలా ఏర్పడతాయి ఏంటి అని జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుందమ్మా. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు లభించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. జస్ట్ నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేసుకునే అవకాశం ఉంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయించడం అనేది జరుగుతుంది. మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో డౌట్స్ ఏమైనా ఉంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మ. అర్థమైందా? సో యూ కెన్ డెమో కోర్స్, మన యూపీఎస్సీ డెమో కోర్సెస్ని కూడా ltxclasses.com లో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు బ్రౌజర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుందమ్మా. మీరు అక్కడ ఏం టైప్ చేయాలంటే డెమో అని జస్ట్ టైప్ చేయండి. డెమో అని టైప్ చేస్తే మీకు చూడండి ఫస్ట్ యూపీఎస్సీ డెమో అని కనిపిస్తుందా, దట్ ఈజ్ ఫ్రీ అండి, ఫ్రీ. సో ఈ ఫ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు ఫ్రీ కోర్స్కి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో అక్కడ చక్కగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మీరు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి, ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క క్వాలిటీ అనేది చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు డిసిషన్ తీసుకోండి. అర్థమైందా? సో మీకు టీచింగ్ క్వాలిటీ నచ్చితేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. రైట్. అండ్ దాంతోపాటు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, హిందూ ఎనాలిసిస్ కావాలి అంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ మీకు 7,000 రూపీస్ ఓన్లీ. రికార్డెడ్ కావాలంటే, లేదు లైవ్ క్లాస్కి కూడా మేము అటెండ్ అవ్వాలి సార్ అంటే 9,000 రూపీస్ అండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ 9,000 రూపీస్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు చాలా వాల్యుడేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కాంప్రహెన్సివ్గా ప్రతి ఆర్టికల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో వాట్ డూ యూ మీన్ బై హరికేన్? హరికేన్ అంటే ఏంటండి? హరికేన్ ఈజ్ సింప్లీ ఎ ట్రాపికల్ సైక్లోన్ అమ్మా. తుఫానులకే వేరే ప్రాంతాల్లో వేరే పేర్లు అనేవి ఉండడం అనేది జరిగింది. ఒక దగ్గర సైక్లోన్ అంటారు, ఇంకో దగ్గర హరికేన్ అంటారు, ఇంకో దగ్గర టైఫూన్ అంటారు, ఇంకో దగ్గర విలీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అర్థమైందా? హరికేన్స్ ఆర్ నథింగ్ బట్ ట్రాపికల్ సైక్లోన్స్ దట్ వర్ ఫార్మ్డ్ ఇన్ అట్లాంటిక్ ఓషన్ అండ్ దాంతోపాటు ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. రైట్. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సైక్లోన్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 5 ఇంపార్టెంట్ కేటగిరీస్. 5 కేటగిరీస్. ఆన్ విచ్ స్కేల్ అంటే సాఫిర్, సింప్సన్, హరికేన్ విండ్ స్కేల్. ఈ స్కేల్ మీద వాటిని 5 డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. 5 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. దేన్ని ఉపయోగించి 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు? బేస్డ్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ దేర్ విండ్స్.
విండ్ స్పీడ్ బట్టి డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి మరి చూడండి, వాట్ ఈజ్ కేటగిరీ 1, వాట్ ఈజ్ కేటగిరీ 2, వాట్ ఈజ్ కేటగిరీ 3, వాట్ ఈజ్ కేటగిరీ 4 అండ్ వాట్ ఈజ్ కేటగిరీ 5 అని. చూడండి అమ్మా, దిస్ ఈజ్ ద రైట్ పిక్చర్. దిస్ ఈజ్ సాఫిర్ సింప్సన్స్ హరికేన్ విండ్ స్కేల్. కేటగిరీ 1 చూడండి, 74 to 95 miles per hour. వెరీ డేంజరస్ విండ్స్ విల్ ప్రొడ్యూస్ సమ్ డ్యామేజ్, కొంత డ్యామేజ్ మాత్రమే కలెక్ట్ చేస్తాయి. కేటగిరీ 2 చూడండి, 96 to 110 miles per hour. సో ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ విండ్స్ విల్ కాజ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ క్రియేట్ చేస్తాయి. 111 to 129 miles per hour డివాస్టేటింగ్ డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తాయి. 130 to 156 కేటగిరీ 4 అంటాం, అవి కెటాస్ట్రోఫిక్ డ్యామేజ్ అనేది కలగజేస్తాయి. అండ్ కేటగిరీ 5 ఇస్ ఎక్స్ట్రీమ్ అండి, 157 miles per hour ఆర్ హైయర్, అంతకంటే ఎక్కువ. ఇక్కడ కూడా చాలా ఘోరాతి ఘోరం, దెర్ విల్ బి లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ హరికేన్ ఐదా ఏదైతే ఉంటుందో, లూజియానా కోస్ట్ ని ఇది చేసినటువంటి ఇంపార్టెంట్ హరికేన్, అది కేటగిరీ 4 అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ నాన్న. నౌ లెట్ us అండర్స్టాండ్ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ దీస్ హరికేన్స్. హరికేన్స్ కి చాలా నేమ్స్ ఉన్నాయి. సైక్లోన్స్ అంటారు, టైఫూన్స్ అంటారు, లేకపోతే టార్నడోస్ అంటారు, లేకపోతే విలీస్ అంటారు, డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ వేర్ దే అక్కర్. అవి ఎక్కడ అక్కర్ అవుతాయో దాన్ని బట్టి వాటి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. ఒకసారి వేరు వేరు ప్రాంతాల్లో ఏమేమంటారో చూడండి అన్న. ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఒకవేళ అక్కర్ అయితే వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ అని అనడం అనేది జరుగుతుంది. హరికేన్స్ అని ఎక్కడ అంటారు? వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్, కరేబియన్ సీ, అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో వాటిని అక్కడ హరికేన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. టైఫూన్స్ అని కూడా వీటిని అనడం అనేది జరుగుతుంది. దే ఆర్ నోన్ యాజ్ టైఫూన్స్ ఇన్ ద చైనీస్ సీ అండ్ పసిఫిక్ ఓషన్. ఇదిగోండి, ఇది చైనీస్ సీ, సౌత్ చైనా సీ అండ్ దాంతోపాటు పసిఫిక్ ఓషన్ లో టైఫూన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. విలీస్ అని కూడా అంటారు. సో నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ఈ ప్రాంతంలో అయితే, నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రాంతంలో అయితే విలీ అని చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఏమంటారు అంటే టార్నడోస్ అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో అయింది అనుకోండి, అప్పుడు వాటిని టార్నడోస్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ పర్టికులర్ లుజియానా కోస్ట్ అనేది మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. సో అందుకే దాన్ని హరికేన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. అర్థమైందా? మరి హరికేన్స్ ఏ టైంలో వస్తాయి, అవి ఎలా ఏర్పడతాయి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఏ టైంలో వస్తాయి తెలుసుకున్న తర్వాత లాస్ట్ లో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఏర్పడతాయి ఏంటి అని డీటెయిల్డ్ గా మీకు అర్థమవుతుంది. వినండి. Now let us look at the timings of hurricane. Hurricane timings అనేవి చూడండి. These hurricanes, we can observe these hurricanes in 2 seasons. 2 seasons లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. Both Atlantic Ocean and Pacific Ocean. రావడం అనేది జరుగుతుంది. చూడండి, అట్లాంటిక్ హరికేన్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 1st జూన్ 1వ తారీఖు నుంచి 30th నవంబర్ వరకు ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఐదా ఏదైతే ఉంటుందో అది అట్లాంటిక్ హరికేన్ అని చెప్పి అంటారు. అదే అట్లాంటిక్ ఓషన్ లో ఏర్పడడం అనేది జరిగింది. అండ్ పసిఫిక్ ఓషన్, దిస్ ఈస్టర్న్ పసిఫిక్ హరికేన్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 15th మే నుంచి 30th నవంబర్ ఇక్కడ వరకు ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అట్లాంటిక్ 2 సీజన్స్ లో ఏర్పడుతుంది. ఒకటి అట్లాంటిక్ హరికేన్ సీజన్, రెండవది ఏంటి ఈస్టర్న్ పసిఫిక్ హరికేన్ సీజన్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us అండర్స్టాండ్ ద మెకానిజం ఆఫ్ దీస్ హరికేన్స్. హరికేన్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, ఎక్కడ ఏర్పడతాయి అని చెప్పి తెలుసుకోవాలి. వినండి నాన్న. అన్నింటికంటే ముందు సైక్లోన్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఏర్పడతాయి అని చెప్పి మీరు తెలుసుకోవాలి. Cyclones are mostly formed in the tropical region. Tropical regions లో ఎక్కువగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ దిస్ ట్రాపికల్ రీజియన్ తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. Look at this diagram. The center here is 0 degree latitude, that is equator, భూమధ్య రేఖ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పైన మనకి ఏముండడం అనేది జరుగుతుంది, 23.5 degrees నార్థన్ లాటిట్యూడ్, దీన్ని మనం ఏమంటాము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. కింద 23.5 degrees సదరన్ లాటిట్యూడ్, దట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పైది కర్కాటక రేఖ, కిందది మకర రేఖ. దాని తర్వాత
ఇది 66.5 degrees నార్థన్ లాటిట్యూడ్ ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. ఇది 66.5 degrees సదరన్ లాటిట్యూడ్, దీన్ని అంటార్కిటిక్ సర్కిల్ అని చెప్పి అంటాం. సో బేస్డ్ ఆన్ దీస్ లాటిట్యూడ్స్ వీ హ్యావ్ డిఫరెంట్ హీట్ జోన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇదిగోండి ఇక్కడ నేను ఇలా గీస్తున్నాను చూసారా, షేడ్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారు అంటే ట్రాపికల్ రీజియన్ లేదా టారిడ్ రీజియన్ అంటారు. ఏమంటారు నాన్న? ట్రాపికల్ ఆర్ టారిడ్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దిస్ రీజియన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి అంటార్కిటిక్ సర్కిల్ వరకు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్ వరకు ఈ రీజియన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటారు అంటే టెంపరేట్ జోన్స్ అని చెప్పి అంటారు. కిందదుంటే సదరన్ టెంపరేట్ జోన్ అవుతుంది, పైన ఉంటే నార్థన్ టెంపరేట్ జోన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే మన తాలూకా ఇదేదైతే ఉందో అంటార్కిటిక్ దాని నుంచి ఇది సౌత్ పోల్ అమ్మ, ఇది నార్త్ పోల్. ఈ మధ్య రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోలార్ రీజియన్స్ అంటాం, లేదా ఫ్రిజిడ్ రీజియన్స్, ఫ్రిజిడ్ జోన్స్ అని కూడా అంటారు. ఇలా డిఫరెంట్ హీట్ జోన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సైక్లోన్స్ ఎక్కువగా దేనిలో ఏర్పడతాయనో ట్రాపికల్ ఆర్ టారిడ్ రీజియన్స్ లో ఏర్పడతాయి. అంటే దిస్ ఈజ్ ద ట్రాపికల్ ఆర్ టారిడ్ రీజియన్. అర్థమైందా? 23.5 degrees నార్త్ లాటిట్యూడ్, దట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్య రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ది సైక్లోన్స్ అనేవి ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే మీకు ఎర్త్ యొక్క స్పిన్ గురించి తెలియాలి. ఎర్త్ ఎలా స్పిన్ అవుతుంది? సో దిస్ ఈజ్ యాక్సిస్ అనుకోండి. భూమి అనేది ఇలా ఇంక్లైన్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అండ్ ఎర్త్ స్పిన్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది, మీ అందరికీ తెలుసు. గ్లోబ్ కూడా మీకు ఇలాగ ఉంటుంది మీరు గమనిస్తే. అర్థమైందా? సో గ్లోబ్ని మనం ఇలా ఇటు నుంచి ఇటే తిప్పగలం, అంటే ఇలాగే మనం తిప్పగలం. మనం రైట్ నుంచి లెఫ్ట్ తిప్పగలమా అంటే తిప్పలేం. సో వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఇది స్పిన్ అవ్వడం అనేది జరుగుతుంది ఎర్త్. సో సూర్యుడు ఇక్కడ ఉంటే సూర్యుడి తాలూకా ఇవి ఇంక్లైన్డ్ గా పడతాయి ఎటువైపు? పోల్స్ రీజియన్ లో. అదే భూమధ్య రేఖ ఏదైతే ఉంటుందో దాని మీద స్ట్రైట్ గా పడడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఉండేటటువంటి ఓషన్ వాటర్ ఎక్కువగా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి మరి ఎలా ఏర్పడతాయి మన తాలూకా సైక్లోన్స్ లేదా హరికేన్స్ లేదా విలివిలీస్ లేదా టైఫూన్స్, ఇవి ఎలా ఏర్పడతాయో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఓషన్ బెడ్ ఏదైతే ఉంటుందో, ఇది ఓషన్ కవర్ ఏదైతే ఉంటుందో, మనకి ఎర్త్ యొక్క హీట్ అనేది ఈక్వటోరియల్ రీజియన్ మీద స్ట్రైట్ గా పడడం వల్ల ఇది త్వరగా వేడెక్కడం అనేది జరుగుతుంది. వేడెక్కి దిస్ వామ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది వాతావరణంలోకి ఎవాపరేట్ అయి పైకి లేవడం అనేది జరుగుతుంది. అంతేనా? పైకి లేవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఖాళీ ఏర్పడుతుంది, అక్కడ లో ప్రెజర్ బెల్ట్ అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ పైన హై ప్రెజర్ బెల్ట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏంటి? హై ప్రెజర్ బెల్ట్ పైన ఏర్పడుతుంది, కింద ఖాళీలో లో ప్రెజర్ బెల్ట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మీరు విండ్ డైరెక్షన్ గురించి తెలుసుకోవాలంటే యూ షుడ్ నో ఏ కాన్సెప్ట్ కాల్డ్ ప్రెజర్ గ్రేడియంట్ అనేటటువంటి కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ప్రెజర్ గ్రేడియంట్. సో చూడండి, ద విండ్స్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై ప్రెజర్ రీజియన్ టు లో ప్రెజర్ రీజియన్ వైపు విండ్స్ అనేవి ఎప్పుడు ఇదవ్వడం అనేది జరుగుతుంది. హయ్యర్ ద డిఫరెన్స్ ఇన్ ప్రెజర్, హయ్యర్ ద విండ్ స్పీడ్. అర్థమైందా? ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే విండ్ స్పీడ్ కూడా అంతే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కింద లో ప్రెజర్ రీజియన్ అనేది ఏర్పడుతుంది. సో చూడండి మనకి ఈ వామ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఇలా ఇదిగోండి ఈ డైరెక్షన్ లో పైకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి రీజియన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ లో ప్రెజర్ అనేది ఉంటుంది, దీన్నే మనం ఐ అంటాం. దిస్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఐ అంటాం. ఇప్పుడు చుట్టూ ఉండేటటువంటి హై ప్రెజర్ ఉంటాయి కదా, హై ప్రెజర్ అన్నీ ఏమొస్తాయి? లో ప్రెజర్ వైపు. మనం విండ్ ఎటువంటి ఉంటుందని లో ప్రెజర్ వైపు ఉంటుందని చెప్పాం కదా, సో ఇలా రావడం అనేవి మొదలు పెడతాయి. ఇలా రావడం అనేవి మొదలు పెడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేడికి మళ్ళీ హాట్ వాటర్ పైకి ఇలా వెళ్తాయి. అర్థమైందా? అదే ఎవాపరేట్ అయ్యి పైకి ఇలా ఆవిరై వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ప్రాసెస్ వల్ల మనకి ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ స్ట్రాంగ్ విండ్స్ క్లౌడ్స్ కలిపి ఈ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయి సైక్లోన్స్ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది.
దిస్ ఇస్ హౌ ద సైక్లోన్స్ అక్కర్ అండి. మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ పైనుంచి దీన్ని నేను పైనుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ లో ప్రెజర్ బెల్ట్ అనేది ఏర్పడుతుందమ్మా. లో ప్రెజర్ బెల్ట్ అనేది ఏర్పడిన తర్వాత నేనేమని చెప్పుకున్నాము, విండ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. చుట్టుపక్కల హై ప్రెజర్ ఏరియా ఉంటుందా, అక్కడ నుంచి ఈ లో ప్రెజర్ ఏరియాకి ఇలా విండ్స్ అనే ఫ్లో అవుతూ రావడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇలా ఫ్లో అవుతూ రావడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఐ అంటాం. సో ఇది అలా తిరుగుతూ 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 ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి సైక్లోన్స్ అనేవి అక్కరవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఎర్త్ యొక్క నార్థన్ హెమిస్ఫియర్ లో దిస్ సైక్లోన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగడం అనేది జరుగుతుంది. అండ్ సదరన్ హెమిస్ఫియర్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ సైక్లోన్ అనేది తిరగడం అనేది జరుగుతుంది. ఈ రొటేషన్ అనేది అలా ఉంటుంది. ఎందుకండి రొటేషన్ అనేది అలా ఉంటుంది, విండ్ డైరెక్షన్ ఈ రకంగా ఉంటుంది అంటే, బికాస్ ఆఫ్ ఎ ఫినామినన్ కాల్డ్ కొరియాలిస్ ఫోర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ us అండర్స్టాండ్ వాట్ దిస్ ఫోర్స్ ఇస్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా ఉంటే క్లియర్ గా అర్థమైపోతుంది. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆర్ ఎర్త్. ఇది మన భూమి అని మీరు అనుకోండి. నౌ లెట్ us అండర్స్టాండ్ ఇది ఈక్వేటర్ అనుకోండి, 0 డిగ్రీ లాటిట్యూడ్. ఎప్పుడైనా గమనించండి, ఎర్త్ ఆల్వేస్ స్పిన్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. ఎర్త్ అనేది తన యాక్సెస్, తన రొటేషన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది, తన చుట్టూ తాను తిరగడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు, స్పిన్ అవుతున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ అంటే, ఇట్స్ స్పీడ్ అరౌండ్ ఇట్స్ ఈక్వేటర్, అరౌండ్ ఇట్స్ సర్కంఫరెన్స్ లో స్పీడ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదే పోల్స్ దగ్గర స్పీడ్ అనేది, ఎర్త్ యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఎందుకంటే ఇది ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి. అర్థమైంది, ఇది ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ అనేది ఉంది. అర్థమైందా? సో జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఒక పాయింట్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అనుకోండి. ఒక సర్కిల్ ఒక స్పిన్ అయినప్పుడు, ఒక స్పిన్ అనేది జరిగినప్పుడు, సో ఇది ఏం చేస్తుంది, ఈ పాయింట్ ఇలా చుట్టూ తిరిగి ఇక్కడికి మళ్ళీ రాస్తుంది. ఇది కూడా ఒక స్పిన్ అయినప్పుడు ఇంతవరకే రావడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. అర్థమైందా? సో మీకు ఇక్కడ ఏం గమనించాలి అంటే, ఆ ఒక్క స్పిన్ లో ఇంత ఎక్కువ దూరం ఎవరు ట్రావెల్ చేశారు, పాయింట్ ఏ అనేది ట్రావెల్ చేయడం అనేది జరిగింది. పాయింట్ బి ఎక్కువ దూరం ట్రావెల్ చేసిందా, ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు. ఒకే టైంలో పాయింట్ ఏ ఎక్కువ దూరం ట్రావెల్ చేసిందంటే పాయింట్ ఏ యొక్క స్పీడ్ ఎక్కువ, పాయింట్ బి యొక్క స్పీడ్ ఎక్కువ, పాయింట్ ఏ స్పీడ్ గా తిరుగుతుందని చెప్పి అర్థం. ఎందుకంటే రెండింటికి పట్టిన సమయం ఒకటే, కానీ ఎక్కువ దూరం ఆ సమయంలో ఎవరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు, ఏ ట్రావెల్ చేస్తుంది అంటే ఏ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈక్వేటర్ మీద స్పీడ్ అనేది ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అండ్ వెన్ యూ గో అవే ఫ్రమ్ దిస్ ఈక్వేటర్ నుంచి ఎవేగా వెళ్తున్నాం అనుకోండి, ఈ తాలూకా రొటేషన్ యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతా ఉంటుంది. ఇది ఇంకా తగ్గిపోవడం అనేది జరుగుతుంది నాన్న. అర్థమైందా? ఇంకా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అదే నార్త్కి వచ్చేటప్పటికి ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. వెన్ యూ మూవ్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఈక్వేటర్ ఏం జరుగుతుంది, స్పిన్నింగ్ రొటేషన్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఎర్త్ అనేది స్పిన్ అవుతుందండి. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. సపోజ్ నేను ఈక్వేటర్ మీద ఉన్నానండి. ఈక్వేటర్ పైన ఉండి నేను ఇక్కడ ఉండేటటువంటి ఆర్కిటిక్ సర్కిల్ మీద ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఒక బాల్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ నుంచి స్పీడ్ పైకి వెళ్తుంటే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం, స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది కదా. సో మనకి తగ్గడం అనేది జరుగుతుంది. సో తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది హై స్పీడ్ తో ఉంటుంది, అది లో స్పీడ్ తో ఉంటుంది కాబట్టి ఈ బాల్ స్ట్రైట్ లైన్ లో వెళ్తుందా అంటే స్ట్రైట్ లైన్ లో వెళ్ళదు. సో ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది, ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. సపోజ్ దట్ గై, మనకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నా వైపు విసురుతున్నాడు అనుకోండి, అది స్ట్రైట్ లైన్ లో వస్తుందా అంటే రాదు, ఇలా వస్తుంది. సో విండ్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్. అర్థమైందా? సో ఇప్పుడు మనకి సదరన్ హెమిస్ఫియర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి నేను బాల్ అనేది వేస్తున్నాను అనుకోండి. సో ఇలా ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి సో ఇది ఎలా వెళ్తుంది, ఇలా రావడం అనేది జరుగుతుంది. అంతేనా? సో ఇక్కడ నుంచి ఈ వ్యక్తి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనుకోండి. ఎలా వస్తుంది, ఇలా రావడం అనేది జరుగుతుంది బాల్. సో స్ట్రైట్ లైన్ లో వస్తుందా అంటే స్ట్రైట్ లైన్ లో రావడం అనేది జరగదు. సో ఇక్కడ పై నుంచి చూడండి, విండ్ డైరెక్షన్ కూడా అలాగే ఉంటుంది.
సో ఇది ఏంటవుతుందమ్మా, ఇలా ఒకటి విండ్ మళ్ళీ ఇటు నుంచి ఇలా ఒకటి, అంటే మనకి ఈక్వేటర్ నుంచి అవతలకి నార్త్కి వెళ్ళేటటువంటి విండ్స్ ఇటువైపు మనకి ఇలా సర్కిల్ అవుతాయి, అండ్ మనకి నార్త్ నుంచి ఇలా అయ్యేటటువంటి ఇలా సర్కిల్ అవుతాయి. ఇదేమంటాం, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో నార్థన్ హెమిస్ఫియర్ లో మనకి ఏమవుతాయి, విండ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ చూడండి, మనం ఎలా చెప్పుకున్నాం, ఇది సౌత్ నుంచి ఈక్వేటర్కి వచ్చేవి ఎలా వస్తాయి, ఇలా వస్తాయి. అక్కడ నుంచి నార్త్ నుంచి ఎలా వచ్చేవి ఎలా వస్తాయి, ఇలా రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటామని చెప్పాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో సైక్లోన్స్ నార్థన్ హెమిస్ఫియర్ లో ఒకలా తిరుగుతాయి అండ్ సదరన్ హెమిస్ఫియర్ లో ఒకలా తిరుగుతాయి, బికాస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎఫెక్ట్ కాల్డ్ కొరియాలిస్ ఎఫెక్ట్ లేదా కొరియాలిస్ ఫోర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను, వాట్ హ్యాపెన్స్ అని చెప్పి, రైట్. సో దిస్ ఈజ్ నో అబౌట్ ద మెకానిజం ఆఫ్ దిస్ పర్టికులర్ సైక్లోన్స్ అండి. సో మనం ఏమని చెప్పుకోవడం అనేది జరిగింది, సో ఫస్ట్ మనకి ఓషన్ ఏదైతే ఉంటుందో ఓషన్ సర్ఫేస్ మీద ఉండేటటువంటి వాటర్ హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. హీట్ అయి దట్ వాటర్ విల్ రైజ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్లోకి రైజ్ అవుతుంది. సో చుట్టుపక్కల ఉండేటటువంటి హై ప్రెజర్ రీజియన్స్ నుంచి ఇక్కడ లో ప్రెజర్ రీజియన్ అనేది రావడం వల్ల సో ఎయిర్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది, విండ్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది. మరి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ హీట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది, ఇలా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. పైకి వెళ్ళినటువంటి వామ్ ఎయిర్ ఏం చేస్తాయి, క్లౌడ్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్లౌడ్స్ అండ్ దాంతోపాటు ఇలా ఫ్లో అవుతున్నటువంటి విండ్స్, చుట్టుపక్కల నుంచి ఫ్లో అవుతున్నటువంటి విండ్స్, ఈ రెండు కలిపి దేన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది, సైక్లోన్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సైక్లోన్స్ని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏర్పడితే ట్రాపికల్ సైక్లోన్స్ అని, సో అట్లాంటిక్ ఓషన్ దాంతోపాటు ఈస్టర్న్ పసిఫిక్ రీజియన్లో ఏర్పడితే హరికేన్స్ అని చెప్పి, అండ్ అదర్ రీజియన్స్ లో కొన్ని దగ్గర టైఫూన్స్ అంటాం, దాంతోపాటు కొన్ని దగ్గర విలీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది, అండ్ కొన్ని దగ్గర టోర్నడోస్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు జరుగుతుంది. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో ఇంత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తో మీరు నేర్చుకున్నారనుకోండి, ఇంకోసారి మీరు ఎప్పుడు మర్చిపోరు. సో ప్రతి టాపిక్ ని ఇలాగే డీటెయిల్డ్ గా మన అమ్మ భాషలో తెలుగు భాషలో కాంప్రహెన్సివ్ గా నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్ ఆర్ కోర్సెస్. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్ 7893899553. సో బేసిక్స్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి అంటే చక్కగా అట్లీస్ట్ ఎన్సీఆర్టీ కోర్స్ అయినా తీసుకోండి. మన యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే ఎన్సీఆర్టీ కోర్స్ ఆటోమేటిక్ గా దానిలోకి ఇదై రావడం అనేది జరుగుతుంది, రైట్, కలిసి రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా ప్రతి ఒక్క టాపిక్ ని డీటెయిల్డ్ గా నేర్చుకునే ప్రయత్నం చేయండి, మేము నేర్పిస్తాం కూడా. అండ్ ఫుల్ అండ్ డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ కోసం ప్లీజ్ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, మీకు చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు కాదు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. మళ్ళీ ఇంకొక టాపిక్ తో కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నా.